My dear students, welcome to Chemistry Learning Space. Today, I will explain the X-ray crystallography or దానికి అదర్ నేమ్ ఏంటనమాట బ్రాగ్స్ ఈక్వేషన్. సో లాస్ట్ క్లాస్లో మనం దేని గురించి డిస్కస్ చేసామంటే యూనిట్ సెల్ అంటే ఏంటి, లాటిస్ సైట్స్ అంటే ఏంటి, స్పేస్ లాటిస్ అంటే ఏంటి, అలాగే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్రిస్టల్ సిస్టమ్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. సో ఈ క్లాస్లో మనం బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి డిరైవ్ చేద్దాం. బ్రాగ్స్ ఈక్వేషన్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో ఈ బ్రాగ్స్ ఈక్వేషన్ ఏంటంటే క్రిస్టల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని డిటర్మైన్ చేయడానికి ప్రపోజ్ చేసినటువంటి ఈక్వేషన్ అన్నమాట. సో ఈ క్రిస్టల్ స్ట్రక్చర్ని తెలుసుకోవాలంటే కనుక మనం ఎవరిని యూజ్ చేసి ఆ క్రిస్టల్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేస్తామంటే ఎక్స్రేస్ని యూజ్ చేస్తాం మనం. సో అందుకనే ఎక్స్రేస్ ఆర్ యూజ్డ్ టు స్టడీ ది ఇంటర్నల్ స్ట్రక్చర్ ఆఫ్ ది క్రిస్టల్, హెన్స్ ఇట్ ఈజ్ నోన్ యాజ్ ఎక్స్రే క్రిస్టలోగ్రఫీ. సో ఎక్స్రే క్రిస్టలోగ్రఫీని ఎందుకు అన్నారంటే దట్ ఈస్ ది రీజన్. సో దీన్ని బ్రాగ్స్ అనే సైంటిస్టులు, అంటే బ్రాగ్స్ అంటే ఫాదర్ అండ్ సన్ ఇద్దరు పేర్లు కూడా ఏంటంటే బ్రాగ్సే. సో ఫాదర్ నేమ్ ఏంటంటే డబ్ల్యూ బ్రాగ్స్, సన్ నేమ్ ఏంటంటే ఎల్ బ్రాగ్స్. సో వాళ్ళిద్దరూ కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. సో ఎక్స్పెరిమెంట్ చేసి మనం ఇంటర్నల్ స్ట్రక్చర్ని ఫైండ్ అవుట్ చేశారు. సో అందుకని ఈ ఎక్స్పెరిమెంట్ని ఫైనల్గా వచ్చేటువంటి మ్యాథమెటికల్ ఈక్వేషన్ మనం ఏమంటామంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అంటారు. ఓకే. సో మరి ఎలక్ట్రోమాగ్నెటిక్ రేడియేషన్లో సో మెనీ రేడియేషన్స్ ఉండగా ఒక ఎక్స్రేస్ని ఎందుకు తీసుకున్నారు వీళ్ళంటే ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్ నువ్వు క్రిస్టల్లో ఉండేటువంటి ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ యొక్క వేవ్ లెంత్కి కంపేరబుల్గా ఉండడం వల్ల. ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అంటే మనం తీసుకున్నటువంటి క్రిస్టల్లో టూ కన్సిస్టెంట్ పార్టికల్ మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని మనం ఏమంటామంటే ఇంటర్ పార్టికల్ డిస్టెన్స్ అని అంటారు. ఈ డిస్టెన్సు క్రిస్టల్ యొక్క వేవ్ లెంత్కి ఎలా ఉందన్నమాట, కంపేరబుల్గా ఉంది, బికాస్ దట్ ఈస్ ది సేమ్ ఆర్డర్. అలాగే బ్రాగ్ ప్రకారం ఒక క్రిస్టల్ అంటే ఏంటంటే వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది కన్సిస్టెంట్ పార్టికల్స్ ఇన్ డిఫరెంట్ ప్లేన్స్. చూడండి, అకార్డింగ్ టు బ్రాగ్స్ ద వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది కన్సిస్టెంట్ పార్టికల్స్ ద క్రిస్టల్ యాక్ట్ యాజ్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్షన్ గ్రేటింగ్. సో వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఉంటుంది. సో వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఉండడం వల్ల సో ఈ క్రిస్టల్ యొక్క పార్టికల్స్ ట్రాన్స్మిషన్ గ్రేటింగ్ కింద కానీ పనిచేస్తాయి అన్నమాట, యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్షన్ గ్రేటింగ్ కింద పనిచేస్తాయి. ట్రాన్స్మిషన్ అంటే ఏంటి, సో ఇన్సిడెంట్ అయినటువంటి రే, సో మన క్రిస్టల్ యొక్క పార్టికల్స్ కొంత రేడియేషన్ అబ్సార్బ్ చేసుకున్నప్పుడు సో ట్రాన్స్మిషన్ జరుగుతుంది అన్నమాట. ట్రాన్స్మిషన్ జరుగుతుంది యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్షన్ జరుగుతుంది అన్నమాట. సో రెండింటి గ్రేటింగ్ కిందను యూజ్ అవుతుంది. అలాగే సో ఇలా రిఫ్లెక్టివ్ అయినప్పుడు రిఫ్లెక్టెడ్ యాంగిల్కి సో రెండు క్రిస్టల్ ప్లేన్స్ మధ్య ఉన్నటువంటి డిస్టెన్స్కి మనం యూజ్ చేస్తున్నటువంటి ఎక్స్రేస్ యొక్క వేవ్ లెంత్కి మధ్య రిలేషన్షిప్ని మనం ఏమంటామంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అని అంటారన్నమాట. సో ఆ ఈక్వేషన్ మనం మ్యాథమెటిక్గా ఎలా రిప్రజెంట్ చేస్తామంటే 2D sin θ = n λ. సో ఈ ఈక్వేషన్ మనకి ఎప్పుడు అబ్జర్వ్ చేస్తామంటే ఎట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో అసలే ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి, ఇంటర్ఫరెన్స్ ఎన్ని టైప్స్ కింద డివైడ్ చేశారంటే కనుక ఇంటర్ఫరెన్స్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ ది వేవ్స్. సో వేవ్స్ అంటే ఏంటంటే ఇప్పుడు మనకి ఎక్స్రేస్ ఏ ఫామ్లో తీసుకున్నామంటే వేవ్ ఫామ్లో తీసుకున్నామట మనం. సో వేవ్ ఫామ్లో మూవ్ అవుతుంటాయి అన్నమాట. అంటే వేవ్ ఫామ్లో ఎక్స్రేస్ వెళ్ళి క్రిస్టల్లో పెనట్రేట్ అవుతాయి. సో ఆ పెనట్రేట్ అవ్వడం వల్ల, ఆ పెనట్రేషన్ వల్ల ఈ రేసు క్రిస్టల్స్లో ఉన్నటువంటి పార్టికల్స్
వద్ద ఏం జరుగుతాయంటే స్ట్రైక్ జరిగి రిజల్టెంట్గా స్కాటరింగ్ జరుగుతుంది అన్నమాట. ఆ స్కాటరింగ్ వల్ల రిఫ్లెక్షన్ జరుగుతుంది. ఓకే. సో ఇంటర్ఫరెన్స్ అంటే నథింగ్ బట్ ద కాంబినేషన్ ఆఫ్ వేవ్స్. సో ఆ కాంబినేషన్ ఆఫ్ వేవ్స్నే మనం ఏమంటామంటే ఇంటర్ఫరెన్స్ అని అంటాం అన్నమాట. సో ఆ ఇంటర్ఫరెన్స్ 2 టైప్స్ కింద డివైడ్ చేశారు. ఒకటి ఏంటంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో ద సెకండ్ వన్ ఈజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటి? సో ఒక వేవ్ వేరే వేవ్ తోటి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్లో ఒక వేవ్ యొక్క క్రస్ట్ వేరే యొక్క క్రస్ట్ తోటి, ఒక వేవ్ యొక్క ట్రఫ్ వేరొక వేవ్ యొక్క ట్రఫ్ తోటి సో కనుక మెర్జ్ అవుతే కనుక ఇంటర్ఫరెన్స్ కనుక జరిగితే కనుక అటువంటి ఇంటర్ఫరెన్స్ని మనం ఏమంటామంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అంటారు. సో రిజల్టెంట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ ద యాంప్లిట్యూడ్ ఆఫ్ ది వేవ్ ఈజ్ ఇంక్రీజెస్. సో చూడండి, ఇక్కడ క్రస్ట్ వచ్చి ఈ క్రస్ట్తో కలుస్తుంది, ఇక్కడ ట్రఫ్ వచ్చి ఈ ట్రఫ్తో కలుస్తుంది, ఇక్కడ క్రస్ట్ వచ్చి క్రస్ట్తో కలుస్తుంది, ట్రఫ్ వచ్చి ట్రఫ్తో కలవడం వల్ల ఈ ఇంటర్ఫరెన్స్ ఏ ఇంటర్ఫరెన్స్ అంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల రిజల్టెంట్ వేవ్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమైందనమాట? ఇంక్రీజ్ అయింది. యాంప్లిట్యూడ్ అంటే తెలుసు మనకి. సో దిస్ ఇస్ ది యాంప్లిట్యూడ్. ఓకే. సో ఆ యాంప్లిట్యూడ్ ఇక్కడ ఏ ఉంటే కనుక ఇక్కడ ఎంతకి ఈక్వల్ అయిందంటే 2aకి ఈక్వల్ అయింది. సో దిస్ ఈజ్ ది కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్. సో డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే ఏంటంటే టూ వేవ్స్లో ఒక వేవ్ యొక్క క్రస్ట్ వేరొక వేవ్ యొక్క ట్రఫ్ తోటి, లేదా ఒక వేవ్ యొక్క ట్రఫ్ వేరొక వేవ్ యొక్క క్రస్ట్ తోటి, సో అంటే డిఫరెంట్ కాంబినేషన్లో కనుక ఇంటర్ఫరెన్స్ కనుక జరిగితే అటువంటి ఇంటర్ఫరెన్స్ని మనం ఏమంటామంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అని అంటారు. సో ఇక్కడ రిజల్టెంట్ యొక్క యాంప్లిట్యూడ్ ఏమంతకి ఈక్వల్ అంటే 0కి ఈక్వల్. సో 0కి ఈక్వల్ కాబట్టి ఇలాంటి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ వల్ల మనం క్రిస్టల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని మనం ఫైండ్ అవుట్ చేయగలమంటే చేయలేము. ఓన్లీ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు మాత్రమే మనం సో ఒక క్రిస్టల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని మనం ఏం చేయొచ్చు అంటే డిటర్మైన్ చేయొచ్చు. అందుకనే ఇక్కడ కండిషన్ ఏమిచ్చాడంటే అట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అన్నాడు. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అంటే 2D sin θ = n λ ఎప్పుడు అవుతుందన్నమాట? కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ దగ్గర మాత్రమే జరుగుతుందన్నమాట. సో దిస్ ఈజ్ ది థియరీ అబౌట్ ది బ్రాగ్స్ ఈక్వేషన్. ఇప్పుడు మనం ఎక్స్పెరిమెంటల్గా మనం దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేస్తారో చూద్దాం మనం. సో ఎక్స్పెరిమెంటల్గా ఎలా ఫైండ్ అవుట్ చేస్తారంటే ఇంకా నేను కంప్లీట్గా ఇక్కడ ఎక్స్పెరిమెంట్ చెప్పట్లేదు నేను. సో జనరల్గా ఏం తీసుకుంటున్నానంటే ఒక క్రిస్టల్ తీసుకున్నాను. క్రిస్టల్ ఈజ్ ఆల్సో కన్సిస్ట్ ఆఫ్ కన్సిస్టెంట్ పార్టికల్స్ యాజ్ ఇన్ ఏ లాటిస్. దట్ లాటిస్ ఆర్ వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్. సో అంటే ఒక ఆర్డర్లో ఉన్నటువంటి అరేంజ్మెంటు ఇలా వీటిని మనం ఏమంటామంటే క్రిస్టల్ ప్లేన్స్ అంటాం. ఇది ప్లేన్ ఏ. సో ప్లేన్ ఏ, నేను ఇలాంటి నంబర్ ఆఫ్ ప్లేన్స్ ఉంటాయి. సో దాంట్లో ఒక ప్లేన్ ఏ తీసుకున్నాను నేను, ఇది ప్లేన్ బి. సో ఇలాంటి నంబర్ ఆఫ్ ప్లేన్స్ క్రిస్టల్స్లో ఉంటాయి. సో క్రిస్టల్ మీన్స్ ద వెల్ ఆర్డర్డ్ అరేంజ్మెంట్ ఆఫ్ ది కన్సిస్టెంట్ పార్టికల్స్ ఇన్ ఏ ప్లేన్స్. సో దట్ ఈజ్ ఏ ప్లేన్ ఏ, ప్లేన్ బి అండ్ ప్లేన్ సి. Okay, so let there is a crystal in which the consistent particles are parallel planes separated by the distance d. ఇది చూడండి. సో ఈ parallel planes, సో వీటి మధ్య డిస్టెన్స్ ఎంత అనమాట? d. ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అనమాట? d. సో ఒక ప్లేన్కి ఇంకో ప్లేన్కి మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ ఎంత అనమాట? d. X-rays are diffracted from the atoms in a crystal obeys law of reflection. సో ఎక్స్రేస్ ఏమవుతాయంటే రిఫ్లెక్టెడ్ అవుతాయి, డైఫ్రాక్టెడ్ అవుతాయి. డైఫ్రాక్షన్ మీన్స్ ద కాంబినేషన్ ఆఫ్ స్కాటరింగ్ అండ్ రిఫ్లెక్షన్.
ఓకే. సో డైఫ్రాక్టెడ్ అవుతాయి. ఎక్కడి నుంచి అంటే యాటమ్స్, వీటిలో యాటమ్స్ని మీద నుంచి డైఫ్రాక్టెడ్ అవుతాయని చెప్పాడనమాట. అప్పుడు ఏ లాని ఒబీ చేస్తాయంటే రిఫ్లెక్షన్ రాని. రిఫ్లెక్షన్ అంటే ఏంటంటే, రిఫ్లెక్షన్ లా అంటే ఏంటంటే, సో ద ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత ఉంటుందో అండ్ రిఫ్లెక్టెడ్ యాంగిల్ కూడా అంతే ఉంటుంది అనమాట. సో ద ఇన్సిడెంట్ యాంగిల్, ఇన్సిడెంట్ యాంగిల్ ఎంత అనమాట, థీటా అంటే కనుక ద రిఫ్లెక్టెడ్ యాంగిల్ ఈజ్ ఆల్సో థీటా. సో ద ఇన్సిడెంట్ యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు రిఫ్లెక్టెడ్ యాంగిల్. దట్ ఈస్ ది లా ఆఫ్ రిఫ్లెక్షన్. సో వేవ్ వన్ అంటే ఎక్స్రేస్ అనమాట. ఎక్స్రేస్ ప్లేన్ క్రిస్టల్స్ మీద ఏమైంది అంటే, క్రిస్టల్ ఫేస్ మీద ఏమైంది అంటే అటాక్ అయిన తర్వాత ఇవి ఏమిటంటే క్రిస్టల్లోకి ఏమైనమాట పెనట్రేట్ అయినాయి. సో పెనట్రేట్ అయిన తర్వాత క్రిస్టల్స్లో ఉండేటువంటి యాటమ్స్ మీద ఇవి ఏమైనాయంటే రిఫ్లెక్టెడ్ అయినాయి. సో రిఫ్లెక్టెడ్ అయిన తర్వాత సో ఏ రిఫ్లెక్షన్స్ దగ్గర మనకి బ్రాగ్స్ ఈక్వేషన్ జరుగుతుందంటే, సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు, ఇలా రిఫ్లెక్ట్ అయినప్పుడు వేవ్స్ ఇక్కడ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతాయి. సో ఆ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతాయి యాజ్ వెల్ యాజ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతాయి. సో కన్స్ట్రక్టివ్ అండ్ డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, సో వీటిని మనం ఏం చేస్తామంటే వేరొక ఆపరేటర్లోకి పంపిస్తాం, ఫోటోగ్రాఫిక్ ప్లేట్లోకి. ఆ ఫోటోగ్రాఫిక్ ప్లేట్లో మనం ఏం చేస్తామంటే మెథైల్ బ్రోమైడ్ని యూజ్ చేస్తాం. సో ఆ మెథైల్ బ్రోమైడ్లోకి ఆ ప్లేట్లోకి ఈ రేస్ వెళ్ళినప్పుడు దాని మీద ఏం చేస్తుంది, డాట్స్ని ఫార్మేషన్ చేస్తాయి. సో డాట్స్ని ఫార్మేషన్ చేస్తే కనుక ఆ డాట్స్ ఏం ఇండికేట్ చేస్తాయంటే, సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందని. డాట్స్ని ఫార్మేషన్ చేయకోకుండా ఓన్లీ లైట్ని ఫార్మేషన్ చేస్తే కనుక అప్పుడు ఏ ఇంటర్ఫరెన్స్ జరిగిందంటే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందని తెలుస్తాయి అన్నమాట. సో మనం ఆ డాట్స్ని బేస్ చేసుకుని మనం క్రిస్టల్ యొక్క ఇంటర్నల్ స్ట్రక్చర్ని మనం డిటర్మైన్ చేస్తాం కానీ, సో దెర్ ఈజ్ నో యూజ్ ఆఫ్ ది లైట్. ఓకే. సో కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందా లేదా డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందా అన్నది మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే, మనం యూజ్ చేస్తున్నటువంటి ఫోటోగ్రాఫిక్ ప్లేట్ మీద డాట్స్ కనుక ఫార్మేషన్ జరిగితే కనుక ఆ డాట్స్ ఏమి ఇండికేట్ చేస్తాయంటే కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ని ఇండికేట్ చేస్తాయి. అలాగే లైట్ కనుక ఫార్మేషన్ చేస్తే డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగిందని తెలుస్తాయి అన్నమాట. అంటే ఇన్సిడెంట్ అయిన తర్వాత కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కనుక జరిగితే, సో ఆటోమేటిక్గా సెకండ్ వేవ్ ఫస్ట్ వేవ్ కంటే ఎక్కువ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది. సో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది అన్నది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే. ఎట్ కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ కండిషన్ కంపేర్ టు ద ఫస్ట్ రే, ద సెకండ్ రే ట్రావెల్స్ మోర్ డిస్టెన్స్. So how much distance travelled the second ray is calculated by using trigonometry. Okay. So the two rays are reflected by successive planes will be in phase. In phase అన్న కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ అన్న ఒకటే, ఒకే ఫేజ్లో ఉన్నప్పుడు కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరుగుతుంది అన్నమాట. సో ద ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్డ్ అంటే ఎంత ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసిందంటే సెకండ్ వేవ్ LM అండ్ MN అని ఈ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంది బై ద వేవ్ 2 ఈజ్ ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్ అని చెప్పారు వాళ్ళు. అంటే ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసినటువంటి ఎక్స్ట్రా డిస్టెన్స్ దేనికి ఈక్వల్గా ఉంటుంది అన్నమాట, ద ఇంటిగ్రల్ మల్టిపుల్ ఆఫ్ వేవ్ లెంత్కి ఈక్వల్గా ఉంటుందని చెప్పాడు. దేర్ ఫోర్ ఎక్స్ట్రా డిస్టెన్స్ ట్రావెల్ చేసినటువంటి వేవ్ 2 ఎంత అనమాట, LM అండ్ MN. సో దట్ ఈస్ ది ఈక్వేషన్ 1 అనుకుందాం మనం. సో OL అండ్ ON ఆర్ ది పెర్పెండిక్యులర్ డ్రాన్. సో మనం ఏం చేయాలంటే LM ప్లస్ MN క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక మనం ఏం క్యాలిక్యులేట్ చేయాలంటే LMని MNని మనం క్యాలిక్యులేట్ చేయాలంటే కనుక సో 2 పెర్పెండిక్యులర్స్లు మనం డ్రా చేయాలి. దేంట్లోకి ఏంటంటే దేని మీదకంటే యాజ్ వెల్ యాజ్ ఇన్సిడెంట్ రే మీదకి యాజ్ వెల్ యాజ్ రిఫ్లెక్టెడ్ రే. ఇవన్నీ కూడా ఏంటంటే రిఫ్లెక్టెడ్ రేస్.
సో ఇవన్నీ కూడా ఏంటంటే ఇన్సిడెంట్ రేస్. ఇన్సిడెంట్ రేస్. దిస్ is the crystal. Okay. So perpendicular drawn on the incident and reflected beams on wave 2. But OLM అంటే ట్రయాంగిల్ OLM and triangle OMN are congruent. Congruent means identical triangles. ఓకే. సో దీని నుంచి మనం ఫ్రమ్ OLM నుంచి సైన్ థీటా క్యాలిక్యులేట్ చేస్తాను నేను. సైన్ థీటా క్యాలిక్యులేట్ చేస్తే కనుక LM/OM. దేర్ఫోర్ LM ఈజ్ ఈక్వల్ టు OM సైన్ థీటా. OM అంటే మనకు తెలుసు. OM అంటే ఎందుకు ఈక్వల్ అన్నమాట? దట్ ఈస్ ది ఇంటర్ ప్లానార్ డిస్టెన్స్కి ఈక్వల్. డీకి ఈక్వల్ అన్నమాట. సో D సైన్ థీటా. సో D సైన్ థీటా LM ఈజ్ ఈక్వల్ టు ఎంత వచ్చిందంటే మనకి D సైన్ థీటా వచ్చింది. ఫ్రమ్ ట్రయాంగిల్ OMN తీసుకున్నాను నేను. OM అని అంటే దిస్ ఇస్ ది OMN. సో ఈ OMN నుంచి నేను సైన్ థీటా క్యాలిక్యులేట్ చేశాను. దాని నుంచి MN ఈజ్ ఈక్వల్ టు D సైన్ థీటా. సో LM వాల్యూ తెలిసింది మనకి, యాజ్ వెల్ యాజ్ MN వాల్యూ తెలిసింది. సో దీస్ వాల్యూస్ ఆర్ సబ్స్టిట్యూటెడ్ ఇన్ ఈక్వేషన్ 1. సో ఈక్వేషన్ 1లో కనుక సబ్స్టిట్యూట్ చేస్తే D సైన్ థీటా ప్లస్ D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా, 2D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా. దీన్నే మనం ఏమంటామంటే బ్రాగ్స్ ఈక్వేషన్ అని అంటాం అన్నమాట. సో ఇక్కడ D అనేది ఏంటంటే ద ఇంటర్ ప్లానార్ డిస్టెన్స్, N అనేది ఏంటంటే ద ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్, లాంబ్డా అనేది ఏంటంటే ద వేవ్ లెంత్ ఆఫ్ ఎక్స్రేస్, థీటా అనేది ఏంటంటే అన్ యాంగిల్ ఆఫ్ రిఫ్లెక్షన్. ఓకే. సో ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం ఏం క్యాలిక్యులేట్ చేస్తామంటే D వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తాం. అన్నోన్ వాల్యూ ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా మనం D వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. ఎలా అంటే ఈ ఎక్స్పెరిమెంట్లో మనకి ఏం తెలిసింది? థీటా తెలిసింది, లాంబ్డా తెలిసింది, N అన్నది ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్. జనరల్గా N వాల్యూ ఇక్కడ ఏంటంటే ఇంటీజర్ అన్నమాట. జనరల్గా N వాల్యూ ఇంటీజర్ అంటే ఎంతకని తీసుకుంటాం మనం? 1 2 3 4 ఎక్సెట్రా. దిస్ ఇస్ ది ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్. సో N వాల్యూ జనరల్గా మనం ఎంత తీసుకుంటాం అంటే 1 తీసుకుంటాం. 1 తీసుకుని ఈ ఈక్వేషన్ బేస్ చేసుకుని మనం ఎవరిని ఫైండ్ అవుట్ చేస్తామంటే Dని ఫైండ్ అవుట్ చేస్తామమ్మ. D ఈజ్ ఈక్వల్ టు ఎంత అవుతుంది మనకి? 2D సైన్ థీటా ఈజ్ ఈక్వల్ టు N లాంబ్డా కదా. సో N లాంబ్డా బై 2 సైన్ థీటా కదా. సో ఈ ఈక్వేషన్లో మనకి ఏం తెలుసు? N వాల్యూ తెలుసు, ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్ జనరల్గా 1 తీసుకుంటాం మనం, లాంబ్డా వాల్యూ తెలుసు, థీటా వాల్యూ తెలుసు. థీటా ఆర్డర్ ఆఫ్ రిఫ్లెక్షన్ మనం ఫైండ్ అవుట్ చేస్తాం. ఈ ఎక్స్పెరిమెంట్ ద్వారా థీటా వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో ఈ వాల్యూస్ని మనం సబ్స్టిట్యూట్ చేసి సో ద అన్నోన్ వాల్యూ D వాల్యూని క్యాలిక్యులేట్ చేస్తామంట. D అంటే ఏంటంటే ద ఇంటర్ ప్లానార్ డిస్టెన్స్ బిట్వీన్ ది 2 ప్లేన్స్. ఆ 2 ప్లేన్ల మధ్య ఉండేటువంటి డిస్టెన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తామంట. సో ఆ డిస్టెన్స్ని క్యాలిక్యులేట్ చేసి బేస్డ్ ఆన్ దస్ డిస్టెన్స్ యూ విల్ ఆల్సో క్యాలిక్యులేట్ ద డెన్సిటీ ఆఫ్ ది క్రిస్టల్ ఆల్సో. ఓకే. సో దిస్ ఈజ్ ది బ్రాగ్స్ ఈక్వేషన్. మరి కన్స్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు N లాంబ్డాకి ఈక్వల్, అప్పుడు N వాల్యూ మనం ఎంత కింద తీసుకుంటాం అంటే 1 2 3 4 కింద తీసుకుంటాం, పాజిటివ్ ఇంటీజర్స్ని తీసుకుంటాం. మరి డిస్ట్రక్టివ్ ఇంటర్ఫరెన్స్ జరిగినప్పుడు N వాల్యూ ఎంత అంటే సో నాట్ ఏ ఇంటీజర్. సో ఇట్ విల్ నాట్ టేక్ 1 2 3 4 వాల్యూస్. So that the destructive interference do not give any idea about the internal structure of the crystal. Okay. So this is the Bragg's equation. Okay. This is the today class. ఈ వీడియో కనుక మీకు నచ్చితే మై ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ లెసన్ గురించి కనుక ఏమైనా డౌట్స్ కనుక ఉంటే కనుక మీరు కామెంట్ బాక్స్లో డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయండి. ఓకే. థ్యాంక్ యూ వెరీ మచ్.